దేశమంతా కులగణన జరగాలి, ఎవరెంతో తేలాలి. మోదీ ఆర్ఎస్ఎస్కు ఇది నచ్చదు, అందుకే అడ్డుకుంటున్నారు రాహుల్ గాంధీ. తెలంగాణలో మేము చేసిన కులగణన దేశానికే ఆదర్శం. బీసీలకు 42% రిజర్వేషన్లు చారిత్రాత్మకం. మా సీఎం రేవంత్ మా టీం దృఢ సంకల్పంతో కులగణన చేపట్టారు. 90% మంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలే అని తేలింది. తెలంగాణలోనే కాదు, అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉంది. 50% రిజర్వేషన్ల పరిమితిని ఎత్తేయాలి. మేము తెలంగాణలో మొదలు పెట్టాం. పార్లమెంట్లో మోదీ కులగణన బిల్లు తెస్తే వెంటనే మద్దతిస్తాం. ట్రంప్ టారిఫ్లపై ఆయన ఎందుకు నోరు విప్పుతలే? ఆర్థిక తుఫాను పొంచి ఉంది, కోట్ల మంది నష్టపోతున్నారని ఆందోళన. వక్ఫ్ సవరణ చట్టం మతం రాజ్యాంగంపై దాడి అని వ్యాఖ్య. అహ్మదాబాద్లో ముగిసిన ఏఐసిసి సమావేశాలు. సో ఇక్కడ బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఎవరెంత ఉన్నారో వాళ్ళకంత వాటా దక్కాల్సింది. ఇది మోదీకి నచ్చదు. ఆయన తన మిత్రులు అంబానీ, అదానీ కోసమే పనిచేస్తాడు. అంబానీ, అదానీ సంస్థల్లో లిస్టు చూస్తే అందులో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు టాప్ పొజిషన్లో ఒక్కరైనా ఉండరు. దేశంలోని 90% ఉన్న ఈ వర్గాల ప్రజలకు ఎందుకు అవకాశాలు దక్కడం లేదు? ఈ జనం ఏమైపోయినా మోదీకి పట్టదు. అదానికి ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్లో ఎక్కడైనా మైన్స్ కావాలంటే మోదీ ఇచ్చేస్తాడు. ముంబై ఎయిర్పోర్టు, లక్నో ఎయిర్పోర్ట్ అడిగినా, డిఫెన్స్ ఇండస్ట్రీ అడిగినా కాదనడు. ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా మోడీ సర్కార్ మూసేస్తున్నది. సెయిలు, బిహెచ్ఏలు, బిఎస్ఎన్ఎల్ వంటి సంస్థల్లో యువతకు ఉద్యోగాలు కల్పించాల్సింది పోయి వాటిని మూతపడేలా చేస్తున్నారని చెప్పి రాహుల్ గాంధీ గారు నిన్న అహ్మదాబాద్లో గుజరాత్లో జరిగినటువంటి సిడబ్ల్యూసి మీటింగ్లో నిన్న కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. దీంట్లో ఒక్కొక్క పాయింట్ని మనం చూసుకుందాం. వెలుగు దినపత్రిక కరెక్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చింది అసలు యాక్చువల్గా. రైట్, ఇవాళ కానీ ఎందుకంటే అది కీలకమైన మీటింగ్ కాబట్టి ఇక్కడ మనం రాహుల్ గాంధీ గారికి నాకు అర్థమైన కాడికి ఏంటంటే ఇంకా ఇక్కడి వ్యవహారాలు రాహుల్ గాంధీ గారికి చేరతలేవు అనేది నాకు అర్థమైంది. విషయం ఏంటంటే దేశమంతా కులగణన జరగాలి. తెలంగాణలో మేము చేసిన కులగణన దేశానికి ఆదర్శం. బీసీలకు 42% రిజర్వేషన్లు చారిత్రాత్మకం ఇచ్చేసినట్టుగానే ఇప్పటికీ బీసీలకు సంబంధించినటువంటి విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు 42% బిల్లు ఏదైతే పాస్ చేసిరో ఆ బిల్లు ఇంకా గవర్నర్ రూమ్లోనే ఉన్నది. దీనికి ఇంకా రాహుల్ గాంధీ గారు ఏమంటా ఉన్నాడు? పార్లమెంట్లో మోదీ కులగణన బిల్లు తెస్తే వెంటనే మద్దతు ఇస్తామని చెప్తా ఉన్నాడు. తేవడానికే మీరు ఒత్తిడి తేవాల్సింది. రైట్. ఇక రెండొక విషయం ఏం చెప్తానంటే దేశానికే ఆదర్శమైంది. ఎక్కడో రాసిగా మా సీఎం రేవంత్ మా టీం దృఢ సంకల్పంతో కులగణన చేపట్టారు. 90 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలను తేలింది. తెలంగాణలో కాదు, అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. 50% రిజర్వేషన్ మేము దేశానికి ఆదర్శమైనటువంటిది కులగణన చేసినామని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. బహుశా రాహుల్ గాంధీ గారిని ఇంకా మభ్యపెడుతున్నట్టు నాకు అనిపిస్తూ ఉంది. తప్పుతో 100% పట్టిస్తున్నారు. సో ఆయన ఈ కులగణన లెక్కలు తీసుకొని పోతే బొక్క బొర్ల పడకపోతే అడుగు దేశంలో పోతుంది. మరి పోకపోతే ఏం చేస్తుంది? ఇక్కడ మనం గమనించాల్సిన అంశాలు ఏంటి అంటే, ఒకటి ఈ కులగణన రైట్. కులగణన దేశంలోనే మేమే మొదటిసారిగా కులగణన చేసినామని చెప్పి ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు అంటా ఉన్నాడు. కర్ణాటక రాష్ట్రం 2015లో చేసిరు. 2015లో చేసిరు. ఇప్పటిదాకా నివేదిక బయటికి రాలే. సిద్ధరామయ్య గారు మళ్ళేదో చేస్తే దాని వెనుక మళ్ళేదో కథ నడిచింది. డీకే శివకుమార్ గారు అడ్డుకున్నారని చెప్పి 2015లో చేసిరు. ఇక రెండో కులగణన ఏడ జరిగిందా అంటే బీహార్లో జరిగింది. 63-64% వరకు బీసీలు ఉన్నారని చెప్పారు. 2023లో జరిగింది కులగణన. ఈ మూడో కులగణన ఆంధ్రప్రదేశ్. ఈ నివేదికలు కూడా బయటికి రాలే. ఇది 2024లో చేశారు. ఇది ఎన్ని రోజుల పాటు చేశారంటే 10 రోజుల పాటు చేశారు. ఇది ఇక నాలుగోది వచ్చేసి తెలంగాణ. 2024లో చేసిరు. ఇవి ఇచ్చేసినాయి. అయితే ఇక మనం గమనించాల్సి దేశానికే ఆదర్శవంతమైనటువంటిదని
పాపం రాహుల్ గాంధీ గారికి వీళ్ళు చెప్పినట్టు పాపం ఆయన ఆ భ్రమలో పడి తిరుగుతూ ఉన్నాడు. కావచ్చు అనుకుంటున్నాను. విషయం ఏంటంటే మన కులగణన తప్పు అనేది మన ప్రభుత్వం ఇచ్చిన డేటాలోనే ఉంది. ఎస్, తలసరి ఆదాయం. ఇది దేశానికే ఆదర్శవంతమైన కులగణన అని రాహుల్ గాంధీ గారికి ఏదైతే వీళ్ళు చెప్పిరో, నేను ఒకటి అడుగుతా ఉన్నా, తెలంగాణ రాష్ట్రంలో ఆదర్శవంతమైన కులగణన అంటే ఏంది? ఫస్ట్ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి తలకాయను వాటి వెనకాల ఉన్నటువంటి కుల మూలాలను లెక్కబెట్టి నివేదిక సమర్పించే టైంలో ఎస్ తెలంగాణ రాష్ట్రంలో గౌడ్స్ ఇగో ఇంతమంది, ఎస్ ఆ గౌడ్స్ ఇగో ఈ నియోజకవర్గంలో ఇంత, ఈ గ్రామంలో ఇంత, ఈ వార్డులో ఇంత, ఇగో తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులు గింతమంది, వాళ్ళు ఇగో ఈ నియోజకవర్గంలో గింత, ఈ జిల్లాలో గింత, ఈ గ్రామంలో గింత, ఈ మండలంలో గింత, తెలంగాణ రాష్ట్రంలో పద్మశాలీలు ఇగో గింత, వాళ్ళు ఇక్కడ గింత, ఇక్కడ గింత, ఈ గ్రామాల్లో ఇంత ఉన్నారని ఈ లెక్క చేయాలి. అవునా? ఏది చేయలేదు. ఈ లెక్క ఏది ప్రపంచానికి తెలియదు. కేవలం బీసీలు 56% మంది ఉన్నారని చెప్పి ఓ టేబుల్ మీద బారేసిరాడు, అసెంబ్లీ టేబుల్ మీద సప్పట్లు కొట్టిరా అవతల పడ్డ గుండుగుత్త లెక్క. దేశానికి ఆదర్శవంతమైనటువంటి సర్వే అయితే ఒక గది అవుతుంది. మరి బీహార్ చేసింది సర్వే, నితీష్ కుమార్ గారు ఆయన చేసినటువంటి సర్వేలో ఎవ్వరు చేయలేదు, మనమే ఇవన్నీ చేసినామని చెప్తా ఉన్నారు కదా. ఈ అబద్ధం మాటలు బంద్ చేయండి మీరు. బీహార్ క్యాస్ట్ సెన్సస్కు సంబంధించినటువంటి డాటా ఇగో ఇది. ఇందులో ఏ కులం వాళ్ళు, ఇక అబ్దల్, అదోరి, ఆంకుడ ఇగో ఇంతమంది ఉన్నారు. ఆంకుడ అంటే సంఖ్య ఎంతమంది ఉన్నారు అనేది. ఇగో అంటే పర్సెంటేజ్. అమాత్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 2,85,000 మంది ఉన్నారు. ఇద్రీస్ వాళ్ళు ఇంతమంది ఉన్నారు. ఇట్లా కాపీరియా వాళ్ళు గింత, ఇది కవార్ వాళ్ళు గింత, కగాజీ గింత, కాను గింత, ఇట్లా ఏ కులం వాళ్ళు ఎంత ఉన్నారనేది బహిరంగంగా పబ్లిక్ డొమైన్ లో బీహార్ ప్రభుత్వం పెట్టింది. ఇగో ఇది ఆదర్శవంతమైన సర్వే అవుతుంది. ఇవన్నీ ఏ క్యాస్ట్ కి ఏం సంబంధం? కజారు, కటువా, కతోరి, స్వాటికు, సతోరి, గహి, ఇట్లా ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారని క్లియర్గా ఆ కులము, ఆ కులానికి ఉన్న సంఖ్య, వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఉన్నారు, ఇట్లా లెక్కలు పబ్లిక్ డాక్యుమెంట్లో ఉంది. మన డాక్యుమెంట్ ఏది మరి తెలంగాణది? ఇట్లుండాలి. ఇట్లా ఉంటే ఇది ఆదర్శవంతమైన సర్వే అవుతుంది. బహిర్గతం చేసిండు మొత్తం. ఏ ఊర్లో ఎంతమంది ఏ కులం వాళ్ళు ఉన్నారో బీహార్లో నితీష్ కుమార్ బహిర్గతం చేసిండు. తెలంగాణ రాష్ట్రంలో ఈ లెక్క బహిర్గతం చేయలే, సర్వే 100% చేయలే. మూడోది ఏంటంటే అప్పర్ క్యాస్ట్ లెక్కలు పెంచి ఎక్కడికక్కడ సర్వనాశనం చేసి అది చిత్తు కాగితం కూడా పనికిరానటువంటి పేపర్ను రాహుల్ గాంధీ గారి చేతికిచ్చి ఆదర్శవంతమైన సర్వే అని చెప్పిస్తూ ఉన్నారు. వీళ్ళు ఏం చెప్తాం చెప్పు. ఇక ఈ ఆదర్శవంతమైన సర్వేలో ఆదర్శవంతమైనటువంటి ముదిరాజులు ఎంతమంది ఊరో చెప్పు. ఈ ఆదర్శవంతమైన సర్వేలో తెలంగాణ రాష్ట్రంలో వెలమలు ఎంతమంది ఊరో చెప్పు. అది చెప్పరు వీళ్ళు. ఇదంతా డ్రామా. ఈ బీసీ సంఘాల నాయకులను పట్టుకొని ఆహా ఓహో అని గుద్దిపిస్తారు దీంతో వీళ్ళు. ఎందుకంటే వీళ్ళతో ప్రాబ్లం ఏం లేదు కదా. ఏమన్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నేను అడుగుతా ఉన్నా, కులగణన నిజంగా దేశానికి ఆదర్శం అయితే మా కులాల లెక్కలు చెప్పెంతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఎవరెంతమంది ఉన్నారో చెప్పు చూద్దాం. ఇలా క్లియర్గా చెప్పారు. బీహార్ జాతి ఆధారిత గణాంక్, అదేది కులగణన గణన. మరి ఇక్కడ కర్ణాటక చేసినట్టు, కర్ణాటకలో ఎందుకు మొన్నటిదాకా మొన్న కూడా మళ్ళా వీళ్ళు చేస్తే ఇది కాంగ్రెస్ పార్టీ ఈ నివేదికను కాంగ్రెస్ పార్టీ దొక్కిపెట్టింది. ఇది ఎన్డీఏ సర్కార్ చేసినటువంటిది, ఎన్డీఏ కూటమి చేసినటువంటిది. ఇది పర్ఫెక్ట్గా బయటకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లెక్క జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో బయటికి రాలే. ఏది తెలంగాణ లెక్క ఇప్పటికి బయటికి రాలే. ఇక ఆదర్శవంతమైన సర్వే మనదని చెప్తాం చూడు, నోరుతో నవ్వడేవాడిగా దేశంలో ఈ మూసుకొని నవ్వాలి ఎక్కడి నుంచన్నా రంధ్రాలుంటే. దేశానికి ఆదర్శవంతమైన సర్వే కాదు, దేశంలోనే అత్యంత చెత్త సర్వే. 1931 జనాభా లెక్కలు కులగణన చేసినటువంటి సందర్భంలో ఎమ్యునరేటర్లు ఏ ఊరికి పోయి ఎవరి దగ్గర కలెక్ట్ చేసిందనే పేర్లు కూడా రాసిరల్లా. అది అట్లుండాలి కదా, గది సర్వే. పారదర్శకత.
ఈ సర్వేలన్నిటినీ తొక్కిపెట్టుకుంటూ ఈ ప్రజలకు తెలంగాణ రాష్ట్రం రాహుల్ గాంధీ గారు నేను అడుగుతా ఉన్నా, దేశ ప్రజలకు వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలవాలంటావు కదా, మరి తెలంగాణలో ఉన్నటువంటి ముదిరాజులకు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి తెలవన్నా వద్దా? తెలంగాణ రాష్ట్రంలో యాదవులు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి తెలవన్నా వద్దా? తెలంగాణ రాష్ట్రంలో పద్మశాలీలు ఎంత, లేకపోతే మున్నూరు కాపులు ఎంత, లేకపోతే నాయి బ్రాహ్మణులు ఎంత, సాకరోళ్ళు ఎంత, మంగళోళ్ళు ఎంత, కుమ్మరోళ్ళు ఎంత, కమ్మరోళ్ళు ఎంత, విశ్వబ్రాహ్మణులు ఎంత, వీళ్ళందరి లెక్క వాళ్ళకి తెలవాలి కదా. మరి వాళ్ళకి ఎందుకు తెలవనిస్తలేరు మీరు? ఇవి ఈ లెక్కలు ఏడ దాచిపెట్టిరు? గతంలో కేసీఆర్ దాచిపెట్టిన లెక్కలే మీరు దాచిపెట్టిరు. ఆయనకు మీకు తేడా ఏముంది చెప్పురిగా? నితీష్ కుమార్ డాక్యుమెంటు పబ్లిక్ డొమైన్లో ఉంది, నీ డాక్యుమెంట్ ఏదో చూపి. ఆదర్శవంతమైన సర్వేనా ఇదా? అంటే తెలంగాణ ప్రజల్ని చీట్ చేసే సర్వే లెక్క లేదా అనిపిస్తలేదా అట్లా మీకు? గ్రామాల వారీగా వార్డుల వారీగా పెట్టురు, బయట పెట్టురు. నేనేమంటున్నా, నిజంగా మీరు ఆదర్శవంతమైన సర్వేని అనుకుంటే లెక్కలు బయట పెట్టరు చాలు. ఏ ఊర్లో ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టరు. ఆ గ్రామ పంచాయతీ కాడ కడితే వాళ్ళే చూసుకుంటారు కదా ఎంతమంది ఉన్నారు సంగతి. ఉల్టా చెప్తే కూడా తెలిపోతుంది, ఎవడన్నా ఉల్టా చెప్పినా వెళ్ళిపోతుంది. అది బయట పెడతలేరు ఇప్పుడు. ఈ బీసీల లెక్క తేరుడేమో కానీ వాళ్ళ దొంగ లెక్కలు బయట పడతాయి కదా ఇప్పుడు వచ్చిన బాధకు. అది ఇది ఆదర్శవంతమైన సర్వే అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్తా ఉంటే, రాహుల్ గాంధీ గారు రేపు పొద్దుగాల మీరు ఈ సర్వే రిపోర్ట్ను పట్టుకొని జనంలోకి పోగానే బీజేపీ వాళ్ళే ఎక్కిరిస్తారు, ఏం సర్వే నాయనా అని చెప్పి ఎక్కిరిస్తారు. మన సర్వేలోనే మనం ఇచ్చినటువంటి సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2024-25 బుక్కులో మనమే 4,21,00,000 మంది జనాభా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారని మన ప్రభుత్వమే రాసి, మన ప్రభుత్వమే తెలంగాణ జనాభా 3,70,00,000 అని చెప్తే 51,00,000 మంది ప్రజలు ఎటుపోయిర్రు, ఏమైపోయిర్రు? ఇది ఆదర్శవంతమైన సర్వేనా? జనాభా లెక్కలు లేరన్నట్టు 51,00,000 మంది. దేశంలోని సమస్యలను పరిష్కరించాలంటే దేశాన్ని ఎక్స్రే తీయాలని, కులగణనతోనే అది సాధ్యమని కాంగ్రెస్ అగ్రనేత లోక్సభ పక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. దేశమంతా కులగణన చేపట్టాల్సిందేనని డిమాండ్ చేశారు. ఎవరెంత ఈడ అధికారంలో ఉన్న కాడ చక్కగా చేయి, ఫస్ట్ ఎవరెంత ఉన్నారో వాళ్ళకంతా అన్ని రంగాల్లో వాటా దక్కాల్సిందేనని స్పష్టం చేశారు. తమ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో కులగణన చేపట్టిందని, బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం బిల్లులు తెచ్చిందని, ఇది చారిత్రాత్మకమని కొనియాడారు. బిల్లులు తెచ్చింది తెలంగాణ, ఇంప్లిమెంట్ అయిందా? మరి ఇళ్ళ పండుగనట ఏమిట్లకేం కాలే. అది 42% రిజర్వేషన్ ఏమిట్లకేం కాలే. ఈ సర్వే ద్వారా ఏం జరిగిందంటే మంత్రివర్గ విస్తరణ ఆగిపోయింది, అంతే. అదొక్కటే జరిగింది. తెలంగాణలో 90% మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలే ప్రజలే ఉన్నట్టుగా కులగణనలో 90% మంది ఉన్నారని మీరు చెప్తారు, 85% ఉన్నారని చెప్పి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్తా ఉంది. ఇక మీరే వారికి ఇదే పరిస్థితి అన్ని రాష్ట్రాల్లోనూ ఉంటుందని, వారికి దక్కాల్సిన వాటా దక్కాలంటే కులగణన తప్పదని పేర్కొన్నారు. కులగణన చేసి దాచిపెట్టు. రాహుల్ గాంధీ గారు ఒక మాట చెప్పండి, 2011 సెన్సెస్లో కులగణన కూడా చేసింది కదా యూపీఏ గవర్నమెంట్. ఆ లెక్కలు ఎందుకు బయట పెట్టలేదు మరి మీరు ఇప్పటిదాకా? ఆ లెక్కలు ఏమైపోయినాయి? మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసి దాచిపెట్టుకుంటారు. ఇప్పుడు నరేంద్ర మోడీని చేయాలని మళ్ళీ నొలి పెడతా ఉన్నారు. మనం చక్కగా ఉంటే కదా మనం వాళ్ళని అనొచ్చు. తెలంగాణ రాష్ట్రంలో కులగణనే ఆగమైపోయింది. ఆగమైపోయినటువంటి కులగణ ఆడికి ఏదో 42% అంటారు కదా అని ఆడికి మేము సప్పట్లు కూడా కొట్టాం. ఇంకా ఆడికి సప్పట్లు కూడా కొట్టాం. ఆ 42 పోయి గవర్నర్ గోడలలో పడ్డది కాగితం. ఆ గోడలకి వెళ్ళేది లేదు, అది రాష్ట్రపతికి పోయేది లేదు, పార్లమెంట్లో పెట్టేది లేదు, 9th షెడ్యూల్లో జొర్రి ఇచ్చేది లేదు. ఎస్సీ వర్గీకరణ పంపించేసిండు, ఎస్సీ వర్గీకరణ అయిపోయింది. ఇది అట్లనే ఉన్నది.